కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక సోమప్ప నగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్తో పాటు స్థానిక వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటింటా అమలు చేసే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డిని, కర్నూలు ఎన్డీఏ కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజుని సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన 2 ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం సోమప్ప నగర్లో చేనేతలతో ఏర్పాటు చేసిన చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, టీడీపీ కార్యదర్శి కొంకతి లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు మాచాని సోమనాథ్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మీకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలన్నా, హైదరాబాద్లోకి వచ్చిన నాయకుడు కావాలన్నా? మీకు సమస్య వస్తే మీరు హైదరాబాద్ పోతారా? 2000 ఖర్చు అవుతుంది. కాబట్టి మనకు మన ఊర్లో ఉండే నాయకుడు కావాలంటే మీరు బివి నాగేశ్వరరెడ్డిని ఎంచుకోండి. ఈయన చాలా పెద్ద ఎందుకు వచ్చిన రాజకీయానికి? నేను చాలా ఆపరేషన్లు చేసి రోజు లక్షలు సంపాదించడం ఎందుకు వచ్చినాను? మీకు చాలా సంపాదన పక్కన పెట్టు, ప్రజలకు ఏమైనా చేయి, జీవితం ధన్యమవుతుంది. ప్రజాసేవ కొరకు వచ్చిన వీడు ఆస్తు పెట్టి సంపాదించుకోవడానికి రాలే. అట్లా కూడా జయనాగేశ్వరరెడ్డి కూడా మీకు సేవ చేయడానికి వచ్చారు. మళ్ళీ మన ప్రత్యర్థి ఎందుకు వచ్చినారు? పోతారు, ఇంకా రారు అసలు ఇక్కడికి. ఇప్పుడు సూచనలు ఎట్టున్నాయంటే తప్పకుండా వాళ్ళు ఓడిపోతున్నారు. జయనాగేశ్వరరెడ్డి కనీసం 30. సంజీవ్ కుమార్ చాలా గొప్పగా ఒక మాట, ఆది పరాశక్తులు మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. సంసారాన్నే కాదు ఈ విశ్వాన్నే నడపగలిగిన శక్తి ఆడకూతులకు ఉందని వారు గుర్తు చేస్తే, మరి వారి సొంత తల్లి, సొంత చెల్లి కొంగు చాచడుగుతా ఉంది. ఈరోజు ఏమడుగుతున్నారు? ఎవరికైనా ఓటేయండి కానీ మా అన్నకు మాత్రం ఓటేయొద్దండి అని అడుగుతున్నారు. ఇది ఎక్కడైనా జరిగిందా తల్లి చెప్పండి?